హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో నేను టేస్టీగా ఉండి పిల్లలు చాలా ఇష్టంగా తినే, మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి, బెండకాయ ఫ్రై చేశాను. నేను ఎలా వండుతాను, నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపించబోతున్నాను, చూసేయండి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలండి, తాలింపు సరుకులు, తగినంత ఆయిల్ పోసుకున్నాను. ముందుగా ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు, గుళ్ళు మినపప్పు వేసుకున్నాను. తగినంత జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, మీదకి చిట్టపట్లు ఆడుతున్నాయని అలా మూత పెట్టుకున్నాను. ఒకసారి ఆయిల్ అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే బెండకాయ ఫ్రై అనేది మాడిపోతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి చేరుతుందండి. మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ టీ పొడి అండి, ఇది మా ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళు టీ పొడి అమ్ముతున్నారు. సరే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఒక అర కేజీ తీసుకున్నాను. అర కేజీ 250 అండి. మనకి బయట కొనుక్కునే దానికంటే 30 రూపాయలు తక్కువే. టీ కూడా పెట్టానండి, టీ చాలా బాగా వచ్చింది, బాగుంది, టీ పొడి బాగుంది. టీ కూడా పెట్టి చూశాను, చూస్తే టీ కూడా చాలా టేస్టీగా ఉంది, బాగుందండి. డబ్బా మార్చాను అనుకుంటున్నారా? అంటే చిన్న డబ్బాలో వేద్దామని ఫస్ట్ పెద్ద డబ్బాలో వేసాను, అందుకని డబ్బా మార్చాను. టీ అయితే నాకు బాగా నచ్చిందండి, ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఇంటికాడ అమ్మేది బాగుంది. ఇక్కడ బెండకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా, జాయిగా సిమ్లో పెట్టానండి. కొంచెం మనం హడావిడిగా వండుకునే కంటే గ్యాస్ సిమ్లో పెట్టుకుని నిదానంగా వండుకుంటేనే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. తగినంత సాల్ట్, తగినంత పసుపు. నేనైతే పసుపు ప్రతి కూరలో కొంచెం ఎక్కువే తీసుకుంటానండి. పసుపు వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అయ్యి రావు, మనకి హెల్త్కి కూడా మంచిది. మనం కలుపుతుంటే బాగా జిగురుగా ఉన్నాయి కదా, ఆ జిగురు పోవాలంటే కొద్దిగా నిమ్మ పులుపు, అదే చింతపండు పులుపు అనేది లైట్గా వేసుకోవాలండి, అప్పుడు ఆ జిగురు అనేది విరిగిపోతుంది. ఒకవేళ మాకు చింతపండు పులుపు ఇష్టం లేదనుకున్న వాళ్ళు మన ఫ్రిడ్జ్లో పెరుగు ఉంటుంది కదా, పుల్లటి పెరుగు 2 చెంచాలు వేసుకుంటే ఆ ముక్కలు అనేవి విడివిడిగా పొడిపొడిలాడుతూ వచ్చేస్తాయండి. మాకు చింతపండు పులుపు వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం పెరుగు వేసుకోండి, అందులో చాలా ఈజీగా ఒకటి అంటుకోకుండా విడివిడిగా పొడిపొడిలాడుతూ వచ్చేస్తాయి. నేనైతే
చింతపండు వేసానండి, కొంచెం వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. అంటే జిగురుగా ఉంటే తినలేం కదా మరి చిరాక అనేసి. కొంచెం కారం వేసుకున్నానండి నేను. కొంచెం కారం ఉండాలి, ఎంత ఫ్రై అయినా కొంచెం కారం వేసుకుంటే కొంచెం కారం కారంగా ఉంటుంది. మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చలేని వాళ్ళు మానేయండి. మేమైతే కొంచెం కారం వేస్తాను నేను. చూసారా, ఇందాక చింతపండు పులుపు వేసినప్పుడు కంటే ఇప్పుడు జిగురు అనేది లేదు. ఇంతవరకు నా ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. మా ఇంట్లో ఎంతో ఇష్టంగా తినే టేస్టీ బెండకాయ ఫ్రై అండి. ఈరోజు వీడియో ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.